Praise the Lord. I want to share the word of God. Actually, I was not shared in the early weeks, but today I am very happy to back to the word of God. And one thing I want to tell Jesus we need in our life and in everyone life. So it is better to know God early of the age, like in young age or in the childhood. If you committed to God, your life will be very successful. Successful in the sense, what I mean to say is, you will be walking in the Word of God, and uh, you will be under the guidance of Holy Spirit, and the Holy Spirit will help you to walk in the right way, and you will be knowing the purpose and the plan of God when you surrender your life to God, and then you will be growing in the Word, and the Holy Spirit will help you to give revelation on the Word of God, and you will be growing day by day, and it is growing in the love, in growing in compassion, and in growing in kindness, and in growing in forgiveness. So this is the fruit of the Holy Spirit. And the Holy Spirit, when we surrender our life to Jesus, the Holy Spirit will help us to transform like the image of Jesus. So this is the ultimate goal of a Christian, and we need to attend the church regularly, and we need to learn. Don't know where the God will speak with you, what word will hit you to come to God completely. It is not like we can go Monday to Friday, Saturday in the world ways and come to God only on Sunday. That does not help to go to save your soul. So why Jesus came to this world? Because we are going to, we have sinned, and we have disobeyed the command of God through Adam, and it we invited sin in our body, that is the evil. And so to conquer this evil, Jesus came down, and first he cancelled the death. మీన్స్ ఫస్ట్ దేవుని ఆజ్ఞ ఏం చెప్పిండు, ఈ పండు తిన్నప్పుడు మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు. సో వీఆర్ డయింగ్, బట్ దట్ గాడ్ హ్యాస్, జీసస్ హ్యాస్ cancelled that curse which came on us by, because he born with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. సో ఆయన హోలీ. సో అంటే దేవుని యొక్క ఆయన జనన విధము డిఫరెంట్, బికాజ్ ఎనీ హ్యూమన్ ఆర్ ఎనీ యానిమల్, ఎనీ సాక్రిఫైస్ కెనాట్ ఎరేజ్ అవర్ sin. So only God himself came down and he gave the life. అండ్ దేవుడు మరి తనంతట తానే మన కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తము ద్వారా, యేసయ్య రక్తం ద్వారా మన యొక్క ప్రతి ఒక్క పాపమును ఆయన కడిగిండు. సో కడిగి మనని పవిత్రులుగా చేసిండు. సో ఇది ఎవరైతే ఈ యొక్క దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద పర్పస్ ఆఫ్ జీసస్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ life purpose. But if you do not understand why Jesus came, it is for the humans to save. మనల్ని ఆయన రక్షించడానికి. అందుకే ఆయనను మొదటగా ఏమని పిలిచాం మనం? రక్షకుడు. హీఈస్ అ సేవియర్. సో మనము అనుకుంటాము ఈ లోకంలో పుట్టాము, ఇక్కడ మంచిగా తిని మరి మంచిగా ఫైనాన్సెస్ అన్నీ నడిపించుకుంటూ, వాట్ ఎవర్ ద వరల్డ్ ఛాలెంజెస్, ఇన్ ద సెన్స్ కుటుంబంలో కానీ మనకు ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. అవే మనము ఎక్కువగా ఆలోచిస్తాము. కానీ అంతకన్నా గొప్ప ప్రణాళిక, పర్పస్ అనేది దేవుడు మనకు ఇచ్చాడు. సో దేవుడు ఈ లోకానికి ఊరికే పంపలేదు మనల్ని. యాక్చువల్గా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు రూల్ దిస్ వరల్డ్ అండ్ టు గ్లోరిఫై హిమ్. ఆయనను మహిమపరచాలని
మనము ఆయన మాట వినాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించాలని ఆయన మనకు ఆజ్ఞలనిచ్చాడు. ఆ ఆజ్ఞలేంటివి? దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడం, దేవుణ్ణి ప్రేమించడం మొదటగా. అండ్ రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. సో గాడ్ కంప్లీట్లీ సేయింగ్ యూ షుడ్ బీ ఎ లవ్. యూ షుడ్ హ్యావ్ లవ్ కంప్లీట్లీ ఇన్ యూ. సో దట్ ఈస్ జీసస్ హ్యాస్ షోన్ అస్ ఆన్ ద ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రేమ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఆయన తెలియజేశాడు. సో ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎవరైనా సో పొరుగువారు ఎవరు దేవా, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞించాడు. సో ఆ పొరుగువారు ఎవరు దేవా అని బైబిల్లో ఒక క్వశ్చన్ వేసినప్పుడు జీసస్ ఏం చెప్పాడు? గాడ్ హ్యాస్ సెడ్ వన్ పర్సన్, అంటే ఒక అతను దారిలో పడి ఉన్నాడు. ఎవరో దొంగలు ఆయనని కొట్టి పడేసి గాయపరిచి ఆయన కాన్షియస్లో లేకుండా పడిపోయి ఉన్నాడు. అప్పుడు ముగ్గురు అక్కడి నుండి వెళ్ళారు, కానీ ఒక సమరయుడు మాత్రం ఆయనను ఆదరించి, ఆయన ఎవరో తెలియదు, ఒక రోడ్డు మీద అలా పడి ఉన్నాడు దారిలో. బట్ వెన్ హీ సా సమరయుడు ఆయనను తీసుకెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ చేయించి ఆయన మళ్ళీ కోలుకునేదాకా కూడా హీ వాజ్ హెల్పింగ్. సో దాట్ లవ్ గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు హ్యావ్. మీన్స్ అంటే ఎవరైనా మన కష్టాలలో ఉన్నప్పుడు, ఎవరైనా నిజంగా వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు ఒక దేవుని యొక్క ప్రేమ అంటే ఇలా ఉంటుంది. సో దేవుని యొక్క ప్రేమ కలిగిన వాళ్ళు ఈ విధంగా మరి ఇతరులకు నిన్ను వాళ్ళని పొరుగువాడు అంటే పొరుగువాడు ఎవరు అనేది క్లియర్గా గాడ్ హ్యాస్ సెడ్. ఎవరైతే నీడీలో ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఏ హెల్ప్ లేకుండా ఉన్నారో, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దిక్కులేని దరిద్రులను, మన విధవరాన్లను మరి పరామర్శించి వారికి సహాయం చేసినప్పుడు అది నిజమైన భక్తి అన్నాడు. ఎందుకనంటే వాళ్ళకి ఏ ఆసరా లేదు. సో అలాంటి వాళ్ళను ప్రేమించాలని మరి మనం ఇతరుల ఎడల, ఇప్పుడు జీసస్ చాలా వేస్ చూపించాడు ఈ లోకంలో మనం ఎలా జయించాలి. ఈ లోకంలో చాలా ఈవిల్ ఉంది, బట్ జీసస్ ఆయన ఈ లోకానికి వచ్చి ఎలా ఆయన నడుచుకున్నాడు, ఎలా ఆయన జీవించాలనేది మనకు తెలిపాడు. ఆ యొక్క దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని పాటించినప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనము ఉన్నాము. సో దేవుని యొక్క గుణములు అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలములు, ఆత్మ ఫలములు ఏంటివి? ద స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఏంటివి? ప్రేమ, సమాధానం, సంతోషం. సో వీటి మీద మన మైండ్ ఉండాలి. కానీ వాళ్ళని తిడదాము, వాళ్ళని కొడదాము, వాళ్ళని హాని చేద్దాము, వాళ్ళు నాకు ఇది చేశారు నేను వెళ్ళి ఇది చేయాలి, ఇలాంటి మనసు మనకు ఉండకూడదు అనేది సింపుల్ గాడ్స్ వే. సో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు లవ్ సంబడి. ఈజ్ ఇట్ ఎ డిఫికల్ట్? బట్ లవ్ అనేది ఏ లవ్ అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. లవ్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ యూ కెన్ లవ్ ఎ బాయ్ మ్యాడ్లీ and if he's not loving back and all these problems. This is not the love God is encouraging, but God is saying a holy love that should not expect anything, that should not harm anybody. మనకు కొరింథీయులు 13వ అధ్యాయంలో చూసుకుంటే దట్ ఈస్ టాకింగ్ అబౌట్ లవ్, వాట్ గాడ్స్ లవ్ అనేది అక్కడ తెలియజేస్తుంది. స్వప్రయోజనం చూసుకొనదు, పొరుగువాని కీడు అంటే ఏది కూడా హాని మనము చేయము. వెన్ వీ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ అస్, we never think to harm anybody, to complain about anybody, or to compare about anybody, or to get jealous, or all these nature will go away from us. That is the love of God. It is a very pure form, and you never expect, even though they did harm to you or deceive you or they leave you, but you never thought to revenge them or to harm them or anything. So you just bear it, and you ఏదైనా చేసినప్పుడు నువ్వు దేవునికి తెలియజేసి తిరిగి నువ్వు అదే ప్రేమను కలిగి ఉంటావు. అది దేవుని యొక్క ప్రేమ. కానీ ఈ లోకంలో ప్రేమ ఏంటి? నువ్వు ఏదైనా ఇస్తే నేను నీకు తిరిగి ఇస్తా, మోస్ట్లీ అలా ఉంటుంది కదా. నువ్వు చేసినావంటే నేను చేస్తా, లేకపోతే లేదు. అందుకే దేవుడు ఒక క్లియర్గా ఒక వాక్యం చెప్తాడు, నీ శత్రువులను ప్రేమించుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయము, నిన్ను హేట్ చేసేవారిని యూ హ్యావ్ టు లవ్. సో దిస్ ఈజ్ ద గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి.
సో ఎప్పుడైతే ఇలాంటి మనస్సు మనము అలాంటివి కూడా మనం చేయగలుగుతున్నామంటే మనలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుడు గాడ్ ఎక్కడున్నాడు? మాకు కనబడడు. గాడ్ మాకు కనిపించాడు. గాడ్ ఎక్కడున్నాడు? గాడ్ లేడండి. గాడ్ ఈజ్ లవ్. సో వెన్ యూ షో దిస్ లవ్ టు అదర్స్, యూ ఆర్ సీయింగ్ గాడ్. అది నీ వలన సాధ్యం కాదు, అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అందుకే మన ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఆల్సో ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ అనేది కూడా ఒక మన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ఫ్రూట్. సో వెన్ యూ హ్యావ్ దిస్ లవ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. సో గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గైడింగ్ యూ అండ్ గివింగ్ యూ దట్ ఫ్రూట్స్ ఇన్ యూ. సో ఇవన్నీ మనము జీసస్ మనకు చూపించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో అందరికీ తెలుసు. అది ఎక్స్ప్లెయిన్ చేయలేనిది, అది అర్థం కాదు మనకు ఆయన ప్రేమ కదా. మన కోసం ఆయన వచ్చి ఒక మహిమ, ఒక పరలోకం నుండి దిగి ఆయన మన కోసం వచ్చిన జీవాహారం అని చెప్తున్నాడు దేవుడు. సో జీసస్ ఏమని చెప్తున్నాడు? ఐ యామ్ ద లైఫ్ అంటున్నాడు. నేను జీవం ఇస్తాననిలే, నేనే జీవాన్ని అంటున్నాడు. సో ఎవరైతే జీసస్ని తెలుసుకుంటారో వాళ్ళు తిరిగి జీవిస్తారు. మనకు ఈ యొక్క బాడీ అనేది ఇట్ షుడ్ లీవ్ హియర్. సో వి విల్ బీ రిసరెక్టింగ్ వెన్ జీసస్ కమ్స్ బ్యాక్. సో ఇక్కడ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఏం చేయాలి? we have lot of technology, lot of works, lot of responsibilities. I know we have lot of problems in this world. మామూలుగా ఈ లోక పరంగా, మరి ఒక ఫ్యామిలీ పరంగా, పర్సనల్గా, అన్నిట్లలో మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి. బట్ ఈ సమస్యలన్నీ జయించాలంటే దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ దేవుణ్ణి లేకున్నావు అనుకో, యూ విల్ బీ ఎండింగ్ అప్ యువర్ లైఫ్ ఇన్ బిట్వీన్. అంటే నీకు తెలియదు హౌ యూ నీడ్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్. సో దేవుని తెలుసుకుంటే ఏంటి అని అంటే, ఈ లోకంలో నువ్వు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఈ లోకంలో సంతోషంగా జీవించడానికి, ఇతరుల మీద మరి కుళ్ళు, కుతంత్రాలు, డివిజన్స్ ఇవన్నీ లేకుండా జీవించడానికి దేవుడిని కలిగి ఉన్నప్పుడే మనం అవన్నీ చేయగలుగుతాం. ఒకవేళ దేవుడు లేకుంటే మన ఓన్ స్ట్రెంగ్త్తోని మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనము సక్సెస్ఫుల్గా అయితే జీవించలేము. ఎందుకనంటే we will take stress, we will take so much of anxiety, everything it will come under us. మనము ఓన్గా డీల్ చేసినప్పుడు we don't know, అంటే హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు లివ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. we need God to help us in everything, in our family, in our finances, in our డే టు డే లైఫ్. సో ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే మనము అవి ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది, ఎలా మనము యాంగ్జైటీని మరి ప్రార్థన ద్వారా జయించాలి, మరి డిప్రెషన్కి వెళ్ళకుండా దేవుని మీద ఆధారపడేటప్పుడు గాడ్ ఏం చెప్తున్నాడు? మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడును. మరి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి ఏంటిది? మరి నా రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతియు, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని దేవుడు చెప్తున్నాడు. సో మనము ప్రతి ఒక్కరితో కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితోని కూడా మనం మంచి సంబంధంను కలిగి ఉండాలంటే ఫస్ట్ మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు we know how to handle the relationships, how to handle the people, how to handle the work pressure, everything. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యూ. అంటే మనం ప్రతిదినం చదివే వాక్యం ద్వారా మనం వీటన్నిటి నుండి మనము మరి యొక్క స్ట్రెస్ నుండి, స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు కానీ, మెనీ పీపుల్ విల్ గో టు మూవీ ఆర్ గో టు సమ్ ఎంటర్టైన్మెంట్ అని అంటారు. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సమ్వాట్ రిలీఫింగ్ యూ, బట్ ఇట్ వోంట్ గివ్ యూ అ పర్మనెంట్ సొల్యూషన్. And you will again be addicted to some things and all. With this environment, you again go into the evil ways. So ఏదైనా కానీ అది దేవుని దృష్టిలో మనము చేయగలుగుతామా లేదా అనేది, when we have God in us, we know what to watch, what to avoid, everything we will get. అందుకే దేవుడు అంటాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఎవరు? దేవుడే.
ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు జీసస్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద వే. ఈ 3 చెప్పాడు దేవుడు. ఎందుకనంటే దట్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ ద హ్యూమన్ టు కాంకర్ దిస్ వరల్డ్ అండ్ గెట్ ద ఎటర్నిటీ ఆల్సో గాడ్ ఈజ్ గివింగ్. సో మనని ఎటర్నల్ అంటే ఎప్పటికీ జీవిస్తాము, మరణం అనేది ఉండదు. ఎటర్నిటీ అంటే అది. సో ఓన్లీ దేవునికే ఎటర్నల్, గాడ్ ఈజ్ ఎటర్నల్. సో త్రూ గాడ్ ఓన్లీ వీ కెన్ ఇన్హెరిట్ దట్. దేవునిలో మనము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే మనకు ఈ యొక్క ఎటర్నిటీ అనేది కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మీరు మరణించరు, ఇప్పుడు ఈ బాడీ వెళ్ళిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ మనము దేవుని దగ్గరికి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని అంటే దేవుని యొక్క వేస్లో వెళ్ళాలి. లేదు నా ఇష్ట ప్రకారము నేను వెళ్తా, నా ఆలోచన ప్రకారమే నేను స్ట్రెస్ తీసుకుంటా, యాంగ్జైటీ తీసుకుంటా, అన్నీ తీసుకుంటా అన్నప్పుడు యూ కెన్ గో హెడ్. నీ దేవుడు ఎప్పుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఆయన ఎప్పుడు ఏది ఫోర్స్ చేయడు. గాడ్ అది దేవుణ్ణి. కాకపోతే నువ్వు నిజంగా ఆయన తెలుసుకున్నప్పుడు మాత్రం నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి వదిలి ఉండలేవు. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకు పాత నిబంధనలో ఉన్నారు. వాళ్ళు ఎలా నడుచుకున్నారు? అబ్రహాంకి పిల్లలు లేరు, బట్ ఆయన 90 years వరకు పేషెన్స్ కలిగి దేవుని యొక్క చెప్పిన మాటను నమ్మకం ఉంచిండు. అదే ఎవరి ద్వారా వచ్చింది ఆ యొక్క పేషెన్స్? అదంతా కూడా దేవుడే ఆయనకు దయచేశాడు. ఎందుకనంటే దేవుణ్ణి ఆయన నిజంగా ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి. పేషెన్స్ అనేది, ప్రేమ అనేది, క్షమాపణ అనేది, ఇవన్నీ హోలీ స్పిరిట్ విల్ మన ఫ్రూట్, ఆత్మ ఫలములు మనము ఫలించగలుగుతాం వెన్ వీ ట్రూలీ లవ్ గాడ్. అందుకే ఫస్ట్ ఆజ్ఞ ఏముంది? ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, అంటే కంప్లీట్గా వెన్ యూ లవ్ గాడ్, ఏది కూడా నీ లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏది లేకుండా అవన్నీ పక్కన పెట్టి వెన్ యూ డూ వర్షిప్, వెన్ యూ ప్రేజ్ గాడ్, వెన్ యూ లవ్ గాడ్ విత్ యువర్ హార్ట్. ఏమంటారు? నువ్వు ఎప్పుడైనా ఎవరిని బాగా నచ్చిన వాళ్ళు నువ్వు నా హార్ట్ అంటారు. ఎందుకు అనంటే అంటే అంతగా ప్యూర్గా వాళ్ళు లవ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎందుకంటే ఆయన మన క్రియేటర్, ఈ యొక్క మొత్తం మనని రూపించింది ఎవరు? దేవుడు. సో ఆయనను కాకుండా నువ్వు ఇంకెవ్వరిని పెట్టుకున్నా కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. అందుకనే మొదటగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనకు ప్రతి విషయంలో గాడ్ విల్ హెల్ప్. ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ బి బెనిఫిట్, గాడ్ నెవర్ బెనిఫిట్స్. అందుకే దేవుడు చెప్తాడు, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించినావు అనుకో, నా ఆజ్ఞలు నీకు ఇష్టమవుతాయి పాటించడానికి, నా మాటలు నువ్వు వినగలుగుతావు. సో దేవుణ్ణి ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు? నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను మరి శ్రద్ధతో వెతికిన ఎడల మీరు తప్పకుండా నన్ను కనుగొంటారని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ కనుగొంటారు? ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధ గ్రంథంను చదివినప్పుడు గాడ్ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ టు యూ. అప్పుడు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటావు. ఆ జ్ఞానం, నీ యొక్క మనోనేత్రాలను ఫస్ట్ దేవుడు తెలియజేస్తాడు. దేవుడు లేనప్పుడు అంతా కూడా మన కన్నులకు గుడ్డితనం ఉంటుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు గాడ్ బికాజ్ ఆఫ్ దిస్ బ్లైండ్నెస్. మీన్స్ ఈ లోకంలోనే ఆలోచిస్తున్నాం, ఈ లోకమే ఏంటి, ఈ లోకంలోనే ఎలా బ్రతకాలి, అయ్యో ఈరోజు ఏం చేయాలి, ఈరోజు నాకు ఎలా, ఇదే ఆలోచనలు ఇవన్నీ కూడా మనని సరౌండ్ చేస్తున్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్, ఇఫ్ యూ వాంట్ ఫ్రీ లైఫ్, ఫ్రీడమ్ కలిగిన జీవితం నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీకు ఒక లాంటి నెమ్మది అనేది ఉంటుంది. ఇఫ్ యూ ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్. ఈవెన్ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా వాళ్ళ వెనకాలనే పడుతుంటాడు, లేనిపోని ప్రాబ్లమ్స్ తీస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి వదిలేయాలని, దేవుణ్ణి స్మరించొద్దని, దేవుణ్ణి వినొద్దని, దేవుణ్ణి స్తుతించొద్దని ఎన్నో విధాలుగా చాలా అటాక్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా సులువుగా జయించగలిగే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు ఎప్పుడైనా భయపడు బిడ్డ అన్నాడా? భయపడకుడి 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 అని 365 times ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్. నేను ఒక దగ్గర విన్నా, అదే చెప్తున్నా. ఐ డిడ్ నాట్ కౌంట్ ఇట్, బట్ నేను ఒక దగ్గర విన్నాను, అది చెప్తున్నా. 365 days అంటే ఎవ్రీడే గాడ్ ఈజ్ టెల్లింగ్ డు నాట్ ఫియర్. దేవుడు ధైర్యం ఇస్తాడు. పిరికితనం అనేది ఎప్పుడు దేవుని బిడ్డలకు ఉండదు. వాళ్ళు ఎక్కడైనా సింహం వలె ధైర్యంగా నిలబడతారు. సో ఇది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి సమస్యను కూడా గెలిచే శక్తి దేవుడే మనలో ఉండి ఆయన ఆ శక్తి ద్వారా మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ జయించడానికి ఆయన
మనకు సహాయం చేస్తాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఇంపార్టెన్స్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ హ్యావింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. సో దేవుణ్ణి కలిగి ఉంటే మనకి ఎన్ని విధాలుగా లాభం పొందుతామనంటే, నేను చాలాసార్లు ఆలోచిస్తాను. మెనీ పీపుల్, కొంతమంది ఏదో కూర బాగాలేదని చనిపోయారంట వాళ్ళ హస్బెండ్ అన్నాడని. సో ఇట్ ఈస్ వెరీ వెరీ, అంటే వాళ్ళు ఎంత మనస్పర్ధకు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, కొంతమంది ఏమి లేక ఎందుకు బ్రతుకుతున్నామని సూసైడ్ చేసుకుంటున్నారు. సో మెనీ న్యూస్ వీఆర్ హియరింగ్ ఇన్ ద వరల్డ్, the problems, because they are going on their own knowledge. They are not seeking the help from God. దేవుడు లేడు, వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక ఆ యొక్క స్ట్రెస్లో ఏం చేస్తున్నారు, దే ఆర్ లూజింగ్ దెర్ లైఫ్. దేవుడు అలా చెప్పాడా? కానీ నీకు సృష్టికర్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఒక రోజు నీకు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, వెన్ యూ జస్ట్ గో ద నియరెస్ట్ చర్చ్ అండ్ నీల్ డౌన్ ఆర్ ఆస్క్ పాస్టర్స్ టు ప్రేయర్, అప్పుడు నీకు ఎంత నెమ్మది లభిస్తుంది. ఎక్కడ దొరకదు నీకు శాంతి. దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు కలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ కొంతమంది ఎందుకు దే ఆర్ డయింగ్, దే ఆర్ సుసైడింగ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎవరైనా బాగా ప్రేమించి వాళ్ళు మోసం చేశారంటే ఇమీడియట్గా దే ఆర్ హార్ట్ ఈజ్ ఫెయిలింగ్ అండ్ దే ఆర్ డయింగ్, ఆర్ దే ఆర్ టూ మచ్ రివెంజ్, అంటే అందరినీ కూడా మోసం చేద్దామని వాళ్ళు ఒక వెరైటీగా తయారవుతున్నారు. సో ఇదంతా ఎందుకు మీలో జరుగుతుందనంటే, యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. అందుకనే ఇలాంటి పరిస్థితులలో మీరు వెళ్ళాల్సి వస్తుంది. యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆన్ యువర్ ఓన్ నాలెడ్జ్, బట్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ సీకింగ్ ద గాడ్, యు ఆర్ నాట్ knowing the God. Because of this thing, you are ending up your life in before what God has planned. సో దేవుడు నిర్ణయించిన మరణం ముందే నువ్వే నీ యొక్క ఆలోచనలో పట్టుబడి, నీ యొక్క స్ట్రెస్లో పట్టుబడి, నీ యొక్క ఈవిల్ వేస్లో వెళ్ళి పాపము చేస్తూ, పాపము ఇంకా నాకే దారి లేదని నీ సొంత డెసిషన్స్. సో ఎంత దేవుడు అవసరం మనకు ఇలాంటి పరిస్థితుల్లో. ఇలాంటి ఎంతోమంది ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలు ఇలాంటివి వాళ్ళకు కూడా వచ్చినాయి. బట్ దే ఆర్ కాంకర్డ్. ఇలాంటి పరిస్థితులను జయించి జయకరమైన జీవితం ఎంతో మందికి హెల్ప్ చేయడానికి దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన జాయిస్ మేర్ ఎన్ని ప్రాబ్లమ్స్లో వెళ్ళింది. తను అబ్యూస్ చేయబడింది తన ఫాదర్తోని. ఎవరైనా బ్రతకగలుగుతారా? బట్ షీ వెంట్ టు గాడ్, షీ సర్చ్డ్ గాడ్. దేవుని ఆమె తెలుసుకుంది, దేవునికి ఆమె హృదయాన్ని అర్పించింది. అప్పుడు దేవుడు ఆమెను అన్నిటి నుండి విడిపించి ఇప్పుడు షీఈస్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దేవుడు నన్ను ఇంతగా, నేను నెగిటివ్ మైండ్, నాకు అసలు పాజిటివిటీ అనేది తెలియదు, నేను ఇలా ఉండేదాన్ని. షీఈస్ ఓపెన్లీ సేయింగ్, బోల్డ్లీ సేయింగ్, ఐఎమ్ లైక్ దిస్, బట్ నౌ ఐఎమ్ నాట్. I am loving the people, I am forgiving the people, I am helping the people. Before I was not like that. I was so ఆమె చాలా హరాస్మెంట్కి గురైంది. సో మెనీ ఫెయిల్యూర్ షీ ఫేస్డ్. సో ఇలాంటి అలా ఉన్న ఆమె మరి షీ సర్చ్డ్ గాడ్. దేవుని వెదికి ఆమె దేవుని ఇన్వైట్ చేసుకొని దేవుని వాక్యాలను చదివి ఇప్పుడు ఒక పెద్ద మరి ప్రీచర్. షీఈ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్లో మరి ఎంతోమందికి ఆమె ఆదరణ ఇస్తుంది, హెల్ప్ చేస్తుంది, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తుంది. సో హౌ గాడ్ హెల్ప్డ్ హర్. సో అందుకే ప్రతి ఒక్కరు, జీసస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎ రిలీజియన్స్. క్రిస్టియన్సే జీసస్ని పూజించాలి, క్రిస్టియన్సే జీసస్ని తెలుసుకోవాలని ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరు, జీసస్ ఈజ్ ద వే ఏ హ్యూమన్. ఒక హ్యూమన్కి మరణాన్ని నుండి అందరూ మరణిస్తున్నారు. నాట్ ఓన్లీ ఆల్ రిలీజియస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డెత్. సో జీసస్ అందరికీ ఆయన మరి మరణం నుండి విడిపించిండు. ఎప్పుడైతే నువ్వు జీసస్ని యాక్సెప్ట్ చేసి నీ లైఫ్లో, దేవా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, నా జీవితంలో వచ్చి నన్ను గైడ్ చేయి దేవా, ఇదిగో తండ్రి నేను విశ్వసిస్తున్నాను, నువ్వు నా పాపంల కొరకు చనిపోయి మరి నా పాపంలను నువ్వు కడిగి పవిత్రపరిచి మరి తండ్రి నాకు నూతన జీవితంను, ఎవడైనా క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి. సో వీఆర్ రీక్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ త్రూ
హోలీ స్పిరిట్. సో మనము పాపములను ఒప్పుకొనుట ద్వారా పాపపు జీవితానికి స్వస్తి చెప్పి ఒక పరిశుద్ధమైన జీవితంను జీవించుకోవాలని కమిట్మెంట్ తీసుకొని వీఆర్ కమింగ్ టు క్రైస్ట్ అండ్ వీఆర్ విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచిండని మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఒక నూతన జీవితంను జీవించుటకు, మరి మంచి ఆత్మఫలములు ఫలించుటకు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఎక్కడికి వెళ్ళినా వీఆర్ క్యారీయింగ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్, గాడ్లీ ఫ్రూట్స్, మనం ఆత్మ ఫలములు మనము క్యారీ చేస్తూ అనేకులకు మనము మంచి ఎంకరేజింగ్గా, మరి ఇలా బాధలు అనుభవించే వాళ్ళకి దేవుడిని పరిచయం చేస్తూ వాళ్ళ ఆ బాధల నుండి, ఆ యొక్క స్ట్రెస్ నుండి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి టు కమ్అవుట్, వాళ్ళని మరి వాళ్ళు మంచి జీవితంను జీవించాలని మనము వీఆర్ ఇంట్రడ్యూసింగ్ జీసస్, బికాస్ జీసస్ ఓన్లీ కాంకర్డ్ దిస్ వరల్డ్, నోబడి దేవుడు ఏమన్నా నేను లోకంను జయించి ఉన్నాను అంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దేవుడు ఈ లోకంలో వచ్చి ఆయన కూడా ఎన్నో ఎదుర్కొన్నాడు. దేవుణ్ణి మీరు వాక్యం చదివితే దయ్యం పట్టినవాడు, బయల్జబూల్ వలన దయ్యంలను వెళ్ళగొడుతున్నావు, సో మెనీ, ఎంత అంటే ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని కుట్రలు చేశారు దేవుడు. ఎందుకనంటే హీఈస్ డెలివరింగ్ ద పీపుల్, హీఈస్ హీలింగ్ ద పీపుల్. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ జీసస్. సో అలా చేస్తున్నప్పుడు దేవునికి ఎన్నో ఎదుర్కొన్నాడు. హీ నోస్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ పెయిన్. బట్ గాడ్, జీసస్ ఆ పెయిన్ అన్నీ, ఆ యొక్క బాధలన్నిటి నుండి మనల్ని విడిపించాడు. అందుకే ఎవ్రీ హ్యూమన్ షుడ్ నో జీసస్, దెన్ యూ విల్ లివ్ సక్సెస్ఫుల్ లైఫ్. జీసస్ ఏం దారులు చూపించాడు? ప్రేమను కలిగి ఉండమన్నాడు. ఎవరైతే నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము, కనికరం కలిగి ఉన్నాడు. ఎవరైనా పాపంలో ఉంటే వారిని అసహించుకొని వీరు చర్చికి రారు, వీడు ఎప్పుడు చూసినా తాగుతాడు, ఇలా మనము మన హ్యూమన్ నేచర్తో తిడుతుంటాం. బట్ జీసస్ అప్రోచ్డ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ అండ్ షోన్ లవ్. ఆయన ప్రేమను చూపించి ఆయన యొక్క మరి వాళ్ళని హీల్ చేసి వాళ్ళ యందు కనికరపడ్డాడు. సో మనం కూడా ఎవరైనా పాపంలో, బంధకాల్లో ఉన్నప్పుడు, అడిక్షన్స్లో ఉన్నప్పుడు, లేదా ఏవైనా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అండ్ వీ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్ టు దెమ్ అండ్ వీ నీడ్ టు హెల్ప్ దెమ్. అంతేకాని వాళ్ళని విసర్జించడం, వాళ్ళని వెళ్ళగొట్టడం, వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళ గురించి చెడుగా ఇతరులకు చెప్పడం, ఇవన్నీ దేవుని నుండి వచ్చినవి అయితే కాదు. వీ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ సైలెంట్ ఇన్ ప్రేయర్. గాడ్ విల్ హీల్ దెమ్. సో మెనీ యంగ్ బాయ్స్ ఆర్ witnessing that their parents prayed for them for the good life to come to God 17 years, 20 years, and God changed them. బికాజ్ వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా ప్రేయర్ చేస్తారు. తల్లిదండ్రులనే కాదు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, ఎవరైనా మన యొక్క బాధ్యత మనము వారి గురించి ప్రార్థన ప్రతిరోజు చేసినప్పుడు గాడ్ విల్ హీల్ దెమ్, గాడ్ విల్ help them to come out of that addiction, come out of that sin, and they will receive Jesus. So Jesus, once we receive, we are no longer having the old sinful nature. We are completely free from sin and we know the truth ఏంటి? అది యేసయ్యనే. సో ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క సత్యమును తెలుసుకోకుండా సాతాను మిమ్మల్ని వేరే వేరే దారులకు, వేరే వేరే చోట్లకు పంపిస్తుంటుంది. కానీ యూ నీడ్ టు హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు నో గాడ్ అండ్ టు రిసీవ్ గాడ్ అండ్ రిసీవ్ జీసస్ అండ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క వేస్ చాలా నిర్మలమైనవి. యేసయ్య ఎంత ప్రేమ చూపాడు ఈ లోకంలో. ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన తల్లిని కూడా లాస్ట్కు యోహానికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. సో హీ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కనికరంతో ఆయన చూయించాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉంటుంది, ఓ మానవుడా నేను న్యాయంగా నడుచుకొనుటయు, కనికరం కలిగి జీవించుటయు, మరి ఇవే కదా నేను నిన్ను కోరుకుంటున్నాను, ఇవి నీకు కష్టమా అని దేవుడు అడుగుతున్నాడు. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బీ గుడ్ టు అదర్స్ అండ్ హ్యావ్ దట్ నేచర్. సో లవ్, కైండ్నెస్, మీక్నెస్, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యందు యథార్థంగా మనము బ్రతుకుతున్నట్లు. సో వీ నీడ్ టు వెన్ వీ రిసీవ్ జీసస్ వీ నీడ్ టు రెసిస్ట్ ద ఈవిల్. సో ఈవిల్ అంటే
డిమానిక్. సో అదంతా కూడా మనము రెసిస్ట్ చేయాలి. ఆ యొక్క పవర్, ఆ యొక్క శక్తి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనము ప్రతి రోజు కూడా కోరుకున్నప్పుడు మనము దేవుని యొక్క వేస్లో నడవడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మని సహాయంను మనకు అందించాడు. జీసస్ ఏం చెప్పాడు? నేను వెళ్తున్నా కానీ పరిశుద్ధాత్మ మీకు సహాయంగా ఉంటుంది. హీ విల్ కంఫర్ట్ యూ అండ్ హీ ఆల్వేస్ విత్ యూ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ అండ్ ఈ సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది అని దేవుడు మనకు ఒక ఆదరణకర్తను మనకిప్పుడు దయచేసి వెళ్ళాడు. సో ఎవరైతే యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకున్న వెంటనే హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ గైడ్ యూ అండ్ రిసీవ్ అండ్ స్టే ఇన్ యూ. సో వీ నీడ్ టు read the Bible every day and pray every day so that we will be lead by the Holy Spirit. So ఇది దేవుడు కోరుకుంటాడు. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ టు నో గాడ్ and how he is helping in every problem of our own life, and he is helping us, the Spirit of God. So Holy Spirit is helping us to lead and walk in the ways of God that will lead to eternity. సో మనం మళ్ళీ నరకంలో పడకుండా ఆ నరకం యొక్క శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు అన్ని విధాలుగా ఈ లోక శ్రమల నుండి పరలోకం యొక్క మనం పరలోకంలో కూడా మనం ఉండాలి అని ఉద్దేశించి ఆయన ఇవన్నీ మన కోసం చేసినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో జీసస్ అండ్ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ లీడ్ and depend on everything, every problemలో you need to kneel down and pray and get the guidance from the Holy Spirit, and the word of God will help you to deal with the problems and to be successful. Everybody will have the problems. There is none in the world, there is no problem. So problems are common, but without God you will go in a danger ways, evil ways that will again నిన్ను పరిష్ చేస్తాయి. బట్ వెన్ యూ నో గాడ్, వెన్ యూ ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఈవెన్ దో ప్రాబ్లమ్స్ యూ విల్ డీల్ అండ్ యూ విల్ బీ విక్టోరియస్, అండ్ దట్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ త్రూ జీసస్. సో ఆయన ఏం చెప్తాడు? విశ్వాసం ద్వారా ప్రార్థించండి, మీరు అన్నీ కూడా పొందుకుంటారు. సో విశ్వాసము, పేషెన్స్, ఇవన్నీ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవన్నీ కూడా దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుణ్ణి మనము ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు మనకు చాలా శాంతి అనేది వస్తుంది. ఈ యొక్క పీస్ దేవుడు ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఆ శాంతి ద్వారా మనం అన్నిట్లలో మనము జయంగా జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. దట్స్ వై గాడ్ సెడ్, ఐఎమ్ నాట్ గివింగ్ మనీ, ఐఎమ్ నాట్ గివింగ్ గోల్డ్, ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ దట్. But God said, Jesus said, I am giving my peace. That peace will help you to solve all the problems. So మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క శాంతిని కలిగి ఉన్నప్పుడు we can think better and we can take decisions good and we can glorify Jesus and we can live victorious life. So దేవుని తెలుసుకోవడం ద్వారా we are benefiting, not any other. And our nature, our carnal nature, our worldly nature will go away. All the evil ways we are cutting off and we are coming to Christ. And దేవుని యొక్క జీసస్ చూపిన విధము, ప్రేమ కానీ కనికరం కానీ ఆయన వేస్లో మనము నడిచినప్పుడు మనం ఆయన యొక్క శాంతిని మనం కలిగి ఉంటున్నాము. ఆ శాంతిని కలిగి ఉన్నప్పుడు వీఆర్ ఏబుల్ టు డీల్ విత్ ఎవ్రీ ప్రాబ్లం. గాంధీ మహాత్ముడు ఏ యొక్క వే ఎన్నుకున్నాడు? అహింస పద్ధతిని ఎన్నుకొని మన యొక్క దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. సో విత్ దిస్ పీస్ యూ కెన్ కాంకర్ ఎవ్రీథింగ్, అండ్ విత్ ద పీస్ అండ్ పేషెన్స్ అండ్ faith and love you can conquer everything. So these things Jesus has shown us. That's why God said, I am the way, come to me and walk in my ways, you will live victorious life, and I am the life. So when you accept Jesus, you are living forever, and I am the truth. So you will be knowing the truth. You will be knowing what is lie and what is truth. So the word of God, whatever the word in the Bible, it is truth. That's why when you take one promise and confess it, it will happen in your life because it is a true. That's why it will happen. It will
మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ద వర్డ్. సో మనం ఏది అన్ని మంచి పదాలు, మంచి చెప్పడం, మంచి మాట్లాడడం, ఇదంతా కూడా మనము మంచి మాట్లాడినప్పుడు, పాజిటివ్గా మాట్లాడినప్పుడు మన జీవితంలో అవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఏవైతే చెడుగా మాట్లాడితే చెడే వర్క్ అవుతాయి. సో ద వర్డ్ వాట్ యు ఆర్ టాకింగ్ ఆల్సో మ్యాటర్స్. సో ఎప్పుడైతే నువ్వు మంచి మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది. ఐ లివ్ బ్లెస్డ్ లైఫ్, ఐ లివ్ గుడ్ లైఫ్, ఆల్ మై ప్రాబ్లమ్స్ ఇన్ జీసస్ నేమ్ విల్ బి solved, and I live victorious life in Jesus. So these words, when you speak, you live in a blessed life. సో మనము దేవుని యొక్క వాక్యంనే మాట్లాడడం ద్వారా మన జీవితంలో అనేక అద్భుతములను మనం చూస్తాము. విశ్వాసం ద్వారా దేవుడు జీసస్ ఎన్నో రకాలుగా ఆరోగ్యము, అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరిచాడు, దయ్యములను పట్టిన వాళ్ళని డెలివర్ చేశాడు. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ అవే ఇన్ ద ఫేత్ ఇన్ జీసస్. So 12 years, whatever the years, 50 years, 80 years, whatever the years, does not matter. When you have faith in Jesus, it should leave you. సో దాట్ ఆయన అధికారం కూడా మనకు అనుగ్రహించాడు. సో వెన్ యూ కమ్ టు జీసస్, ఆల్ దీస్ యూ విల్ ఇన్హెరిట్ అండ్ యూ విల్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్ టు యువర్ ఫ్యామిలీ, టు యూ అండ్ టు యువర్ సరౌండింగ్స్. సో యూ షుడ్ బి ఎ లైట్. సో దేవుడు లోకంనకు వెలుగై ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించడం ద్వారా మనం కూడా వెలుగ్గా మార్చబడుతున్నాం. సో ఇక చిన్న వాక్యంను దేవుడు మనకు దయచేసి మరి మన జీవితంలో మరి ఆయనను తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి ఒక విక్టోరియస్ లైఫ్ని మనము లీడ్ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ యొక్క దేవుని మాటలన్నీ మీ జీవితాల్లో పనిచేయాలని మరి ఈ యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించి మరి ఇట్ షుడ్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. ఐ బ్లెస్ ఎవ్రీబడి హూ ఈజ్ లిజనింగ్. ఇన్ జీసస్ నేమ్ ఐ సే ఆమేన్. ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం దీన్ని ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడవైన పరలోకపు రాజా, నీ పాదలకు వందనాలు. నీ వాక్యంను మరి మాకు దయచేసి మరి పరిశుద్ధాత్మ ద్వారా బోధించి ప్రభా మరి నీ కృపను మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. వినిచిన ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వాక్యం ఫలించుటకు నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని వారి యొక్క జీవితాల్లో మరి తండ్రి నిన్ను కలిగి ఉండి ఒక జయకరమైన జీవితంను జీవించుటకు నీ కృపను దయచేయమని, అస్వస్థతగా ఉన్నవారిని యేసు నామమున ఐ కమాండ్ యూ టు బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. అండ్ తండ్రి మరి ఎవరైనా బంధకాలు ఉన్నాయి వారిని విడిపించండి. మరి ప్రతి ఒక్కరూ మరి తండ్రి యేసయ్య మిమ్మల్ని తెలుసుకొని మరి మీ రక్షణలోకి వచ్చి మంచి జీవితంను, సంతోషకరమైన జీవితంను, నీ వద్ద నుండి శాంతిని పొందుకొని మరి నిర్మలమైన జీవితంను బ్రతుకుటకు వారికి మీ కృపను దయచేయమని, కొద్ది మనల్ని పాసని చేర్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. Thank you. I will share the word of God tomorrow and every Sunday and Saturday possible, and visit my videos and share my videos and glorify Jesus. Amen.